సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బైనరీ సెర్చ్ అనమాట. సో ఈ సిరీస్ లో మనం బైనరీ సెర్చ్ వచ్చేసాం. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు టాపిక్, వాట్ ఈస్ బైనరీ సెర్చ్? సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి? ఎఫిషియెంట్ సర్చింగ్ అల్గోరిథం ఫర్ సార్టెడ్ అరేస్. సో ఏదైతే సార్టెడ్ అరేస్ ఉంటాయో వాటిని మనం ఏంటంటే లీనియర్ సెర్చ్ చూస్తే ఏంటి, ప్రతి ఒక్కదాన్ని ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో బైనరీ సెర్చ్ ఏంటంటే ఏదైనా ఒక సార్టెడ్ అరే ఉందంటే సో దానిలో మనం ఎఫిషియెంట్ గా సెర్చ్ చేయడానికి బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, యూజెస్ డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. సో ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో దానికి మనం డివైడ్ అండ్ కాంకర్ రూల్ వాడతాం అనమాట. సో ఎఫిషియెంట్ గా ఉండడానికి. అండ్ ఫాస్టర్ దెన్ లీనియర్ సెర్చ్. సో ఇందులో ఏంటంటే మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ రిమూవ్ చేసి ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వస్తాం కాబట్టి సో సెర్చింగ్ అనేది ఫాస్టర్ ఉంటుంది అనమాట లీనియర్ సెర్చ్ తో పోలిస్తే. అండ్ హౌ డస్ ఇట్ వర్క్? సో ఫస్ట్ ఏం చేస్తుంది, కంపేర్ ది టార్గెట్ విత్ ద మిడిల్ ఎలిమెంట్. సో ఏదైనా ఒక అరే ఉంది అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఉంది. సో ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఉందో ఫస్ట్ ఆ దాంతో కంపేర్ చేసుకుంటుంది. సో ఆ టార్గెట్ కన్నా మిడిల్ ఎలిమెంట్ అయితే ఏమైతుంది, ఆ మిడిల్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది సో సెర్చ్ చేయండి. లేదంటే ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఎలిమెంట్ అనేది ఇచ్చిన టార్గెట్ కంటే, లైక్ ఏంటంటే మిడిల్ ఎలిమెంట్ కంటే టార్గెట్ చిన్నగా ఉందనుకోండి, సో అప్పుడేంటి, సచ్ లెఫ్ట్ ఆఫ్. ఎందుకంటే మిడ్ ఎలిమెంట్ కంటే టార్గెట్ చిన్నది. సో మనకి రైట్, ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ కంటే రైట్ సైడ్ ఏంటి, అన్ని పెద్దవే ఉంటాయి. సో మనం అటు వెళ్ళ అవసరం లేదు, ఎందుకంటే లైక్ మనకి లెఫ్ట్ సైడ్ లోనే వాల్యూ ఉండొచ్చు, ఎందుకంటే మిడ్ కంటే లెస్ ఉంది కాబట్టి. ఒకవేళ ఇచ్చిన టార్గెట్ అనేది మిడ్ కంటే గ్రేటర్ ఉంది అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు, సో రైట్ సైడ్ చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇలాగా డివైడ్ అండ్ కాంకర్ చేస్తూ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసేస్తా ఫాస్టర్ సర్చింగ్ చేస్తాం అనమాట. అండ్ కమింగ్ టు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇక్కడ ఏంటి టైం కాంప్లెక్సిటీ. సో బెస్ట్ కేస్ ఏంటంటే బిగ్ ఆఫ్ వన్. సో ఏదైతే టార్గెట్ ఎలిమెంట్ ఉందో అది కన్నా మిడిల్ ఎలిమెంట్ అయితే బిగ్ ఆఫ్ వన్ అనమాట. సో లేదంటే యావరేజ్ కేస్ అయినా ఆర్ ఫైనల్ కేస్ అయినా ప్రెసెంట్ కాకపోయినా బిగ్ ఆఫ్ లాగ్ ఎన్, ఓకేనా. దీని సర్చ్ ఏంటి బిగ్ ఆఫ్ ఎన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, సో ఎక్స్ట్రా స్పేస్ ఏముండదు కాబట్టి బిగ్ ఆఫ్ వన్ ఉంటది, ఓకే కదా. సో అది. అండ్ రికర్సివ్ అప్రోచ్ అయితే బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కోడింగ్ ప్రోగ్రామ్, చూడండి నేమ్ ఎందుకు ప్రోగ్రామ్ ఇప్పుడు. సో ఫస్ట్ కింద సో క్లిక్ తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఒక అరే ఇచ్చాడు, సార్టెడ్ అరే 10, 20, 30, 40, 50. అండ్ టార్గెట్ అరే నెంబర్ ఎంత, 40. సో ఇక్కడ బైనరీ సెర్చ్ కాల్ చేస్తున్నాడు. ఇక్కడ ఏముంది, సేమ్ ఇప్పటిదాకా ఒక అరేని పాస్ చేస్తున్నాం అండ్ టార్గెట్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, సో ఎగ్జాంపుల్ తో చూసుకుంటే వెళ్దాం మనం, సేమ్ అదే ఎగ్జాంపుల్ తో. సో 50, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఈ ఫస్ట్ ఏదైతే అరే ఉందో దాన్ని మనం లెఫ్ట్ అనుకుంటాం, అండ్ లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ అనుకుంటాం, ఓకే కదా. ఇది లెఫ్ట్, అది రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, వైల్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. సో ఈ లెఫ్ట్ వాల్యూ అనేది ఎప్పుడు మన కండిషన్, ఈ కండిషన్ వస్తుంది అనమాట, లెఫ్ట్ లెస్ దెన్ ఈక్వల్ టు రైట్, ఓకేనా. సో ఈ కండిషన్ ఉన్నసారి రన్ అయితే ఉంటది. సో దాని మీనింగ్ ఏంటి, ఎలిమెంట్ అనేది మిడ్ కి రాకూడదు కదా, సో మిడ్ కి వస్తే ఆగిపోద్ది, కండిషన్ అయిపోద్ది. ఎందుకంటే మనం ప్రతిసారి మిడ్ చెక్ చేసుకుంటూ వస్తాం కాబట్టి, ఓకేనా. సో అదనమాట. అండ్ ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ అయింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ బై 2. సో ఇక్కడ రైట్ అని పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ రైట్ మైనస్ లెఫ్ట్ ఏంటంటే ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే వాడు రైట్ మైనస్ లెఫ్ట్ పెట్టుకున్నాడు. సో ఇన్ కేస్ రైట్ పెడితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఉందంటే, లైక్ లెఫ్ట్ ప్లస్ రైట్ అంటే లెంత్ ఉండేది 5, మనం 5 మైనస్ అనేది 4, 4 ప్లస్ 1, సో 5 ఓవర్ఫ్లో అవుతుంటది కదా. సో అందుకోసం ఏంటంటే రైట్ మైనస్ లెఫ్ట్ అని పెట్టుకుందాం. సో పైథాన్ ఏంటంటే మనం 2 వాడతాం కాబట్టి అది సింగిల్ కేసు తీసుకుంటాం, ఇంటీజర్ కేసు. సో అక్కడ ఓవర్ఫ్లో ఉండదు, ఓకే కదా. అందుకోసం ఇక్కడ రైట్ మైనస్ లెఫ్ట్ అని తీసుకున్నాడు, అంతే, ఏం లేదు, ఓకే కదా. సో ఈ మిడ్ ఏంటి, ఫస్ట్ మనం ఏదైతే బైనరీ సెర్చ్ ఉందో దీనిలో ఫస్ట్ మనం దేంతో చెక్ చేస్తాం, మిడ్ వాల్యూ చెక్ చేస్తాం. సో మిడ్ ని బట్టి దాన్ని డివైడ్ చేస్తాం. సో అందుకని ఆడ మిడ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఏంటి, మిడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ బై 2, ఈ కండిషన్ తీసుకున్నాడు, ఓకే కదా. సో ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. ఇప్పుడు ఏమైంది, అరే ఆఫ్ మిడ్ ఫస్ట్ మనం మిడ్ ఏం చేస్తాం, మిడ్ తో చెక్ చేస్తాం. ఏంటి, అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్. సో టార్గెట్ ఎలిమెంట్ కదా మిడ్ వాల్యూ, అరేలో ఉన్న ఏదైతే మిడ్ వాల్యూతో ఈక్వల్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, ఎలిమెంట్ ఫౌండ్ అని చేస్తాం, ఆ మిడ్ యొక్క ఇండెక్స్ రిటర్న్ చేస్తాం, అంతే కదా. సో రిటర్న్ మిడ్ ని రిటర్న్ చేసేస్తాం మనం, అక్కడ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి, ఎల్సిఫ్, ఒకవేళ మిడ్ కాకపోతే అప్పుడేంటి, ఎల్సిఫ్ అరే ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్. సో ఏదైతే టార్గెట్ ఉందో అది కన్నా ఆ మిడ్ కంటే లెస్ దెన్ ఉంటే, ఓకేనా. చూడండి, టార్గెట్ కన్నా మిడ్ కంటే లెస్ దెన్ ఉంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తాం, ఎందుకని టార్గెట్ అనేది లెస్ ఉంటుంది కాబట్టి, ఓకేనా.
సో ఇక్కడ చూడండి, సారీ నేను రివర్స్ చెప్పాను. ఇక్కడ పైన ఉంది అంతే. నేను చెప్పింది ఇక్కడ కింద ఉంది. ఇక్కడ పైన ఉంది అంతే. ఇక్కడ కండిషన్ ఏంటి? దీని ప్రకారం కండిషన్ ఏంటంటే అరే ఆఫ్ మిడ్ కంటే టార్గెట్ ఎక్కువ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పిన కరెక్ట్. అది కాకపోతే ఇక్కడ లాస్ట్ ఉంది కండిషన్. సో కండిషన్ మారింది అంతే. చూడండి ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ ఉంది. కానీ మనం ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ అనేది మిడ్ కంటే గ్రేటర్ ఉంది. సో గ్రేటర్ ఉంటే ఏంటి? మనం లెఫ్ట్ సైడ్ చెక్ చేయవసరం లేదు. ఎందుకంటే ఉండేది షార్టెడ్ అరే. సో మిడ్ కంటే ఎక్కువ ఉందంటే ఏంటి? మిడ్ కింద తర్వాత మిడ్ కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఏంటి? చిన్న వాల్యూస్. సో ఆ వాల్యూస్ మనకు అవసరం లేదు. ఎందుకంటే గ్రేటర్ ఉంటది కాబట్టి. సో మనం రైట్ సైడ్ చెక్ చేస్తాం. కానీ ఒకవేళ ఏదైతే టార్గెట్ ఉందో అది కనుక మిడ్ కంటే లెస్ దాన్ ఉంటాయి. అప్పుడు ఏమైంది? లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తాం. ఎందుకంటే మిడ్ కంటే లెస్ దాన్ ఉంటది కాబట్టి. సో షార్టర్ లో ఉంటది కాబట్టి రైట్ సైడ్ మొత్తం ఎట్టనే పెద్దగా ఉంటాయి. సో మనం రైట్ సైడ్ చెక్ చేయవసరం లేదు. సో అలా ఏం చేస్తాం? సర్చింగ్ అనేది లెఫ్ట్ సైడ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? లైక్ చూడండి, అరే ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్. అప్పుడు ఏమైంది? మిడ్ అనేది టార్గెట్ కంటే లెస్ ఉంది. అప్పుడు ఏమైంది? టార్గెట్ ఇటు సైడ్ ఉంటుంది. సో మనం రైట్ సైడ్ చెక్ చేస్తాం. ఇప్పుడు రైట్ సైడ్కి వస్తాం. రైట్ సైడ్కి వస్తే ఏమైంది? సో ఇక్కడ చూడండి ఇప్పుడు 10, 20, 30, 40, 50. ఇది ఒక అరే, ఇది ఉంది. నేను టార్గెట్ 40 ఇచ్చా. సో మిడ్ కి ఈక్వల్ కాబట్టి ఆగిపోద్ది. నెక్స్ట్ ఈ 40 ఏంటి? అరే ఆఫ్ మిడ్ కంటే గ్రేటర్. అంతే కదా? సో టార్గెట్ అనేది మిడ్ కంటే గ్రేటర్ ఉంది. అప్పుడు ఏమైంది? నేను రైట్ సైడ్ సెర్చ్ చేసుకోవాలి. సో ఏమైంది? ఈ లెఫ్ట్ సైడ్ సెర్చింగ్ ఆగిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఈ సెర్చింగ్ ఆగి మరి ఈ రెండిట్లో సెర్చ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో మిడ్ ఏమొస్తుంది? సో ఇప్పుడు ఏంటి? 40, 50లో చెక్ చేస్తాం మనం. అంతే కదా? ఏముంది? లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో లెఫ్ట్ ఏమైంది? 30 ప్లస్ 1 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది మిడ్ అయింది. అంతే కదా? సో ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ వాల్యూ ఇదైంది. రైట్ వాల్యూ అదే అయింది. మిడ్ తీసినప్పుడు ఏమైంది? 40. సో 40, 50 చెక్ చేస్తాం. ఒక హాఫ్ ఆఫ్ ద అరే ఏమైంది? తీసేస్తాం. సో ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అనమాట. దీన్ని ఫాస్ట్ ఎఫిషియెంట్ గా ఫాస్ట్ ఉంటుంది అని అంటారు. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం 40, 50లో చెక్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మిడ్ ఎంత? 40. సో ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టార్గెట్. మిడ్ ఎంత? 40. 40 ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఏదైతే ఉందో ఆ మిడ్ రిటర్న్ చేస్తాం అనమాట. అంతే. సో అలా ప్రతిసారి ఒక్కదాన్ని చెక్ చేసుకుంటూ పోతాం. సో ఇదే దీంట్లో బైనరీ సెర్చ్ అంటే మనం. ఇక్కడ కింద ఏం చేసాం? కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైంది? ఈ వైల్ లూప్ అంతా రన్ అయిపోయింది. కానీ మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవ్వాల. అప్పుడు ఏం చేయాలి? -1 రిటర్న్ చేయాలి. అంటే ఎలిమెంట్ లేదు అని దాని మీనింగ్. అంతేగా. ఇక్కడ ఏంటి? నెక్స్ట్ కిందకి రండి ఇప్పుడు ఇక్కడ ఏంటి? రిజల్ట్ ఈక్వల్ టు -1. -1 అంటే ఏంటి? ఎలిమెంట్ లేదు అని అర్థం. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రాస్తాం. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఎలిమెంట్ ఫౌండ్ ఇండెక్స్ రిజల్ట్. సో ఈ రిజల్ట్ ఏం స్టోర్ అయింది? ఇక్కడ చూడండి మనం రిటర్న్ మిడ్ ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? సో మిడ్ అంటే అక్కడ ఏంటి? అరేలో ఉన్న మిడ్ కాదు. ఆ మిడ్ యొక్క వాల్యూ అంటే ఏంటి ఇప్పుడు? దీని ఇండెక్సెస్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మిడ్ అంటే 3. 3ని రిటర్న్ చేస్తాం. అవుట్పుట్ ఏమొచ్చింది? 3 దగ్గర మీరు ఇచ్చిన 40 ఎలిమెంట్ ఉందని చెప్పిద్ది అంతే. ఓకేనా? సో ఇది ప్రోగ్రామ్ అనమాట. సో మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. బైనరీ అని. పైన స్టాటిక్ అని తీసుకుంటే ఆల్రెడీ చూసాం. సో స్టాటిక్ వేరియబుల్స్ స్టాటిక్ తోనే ఉంటాయి జావాలో. ఓకేనా? స్టాటిక్ వేరియబుల్స్ నాన్ స్టాటిక్ తో పనిచేయమన్నమాట. సో అది ఏంటెందుకు? రిటర్న్ టైప్ బైనరీ ఫంక్షన్ రాస్తాం. ఇందులో ఏం పాస్ చేస్తాం? ఒక అరే పాస్ చేస్తాం. తర్వాత ఇంట్లో టార్గెట్. ఓకేనా? అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం? లెఫ్ట్ ని రైట్ ని చూస్ చేసుకుంటాం. అంతే కదా? సో లెఫ్ట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ ని పెట్టుకుంటాం అనమాట. సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? 0తో పెట్టుకుంటాం. ఇండెక్స్ 0ని లెఫ్ట్ అనుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ రైట్ ఏంటి? అరే డాట్ లెంత్. అంతే కదా? లెంత్ -1 లాస్ట్ ఎలిమెంట్. ఓకే కదా? ఇప్పుడు ఏం చేస్తాం? వైల్ లూప్ రాస్తాం. కండిషన్ ఏంటి? లెఫ్ట్ అనేది ఎప్పుడైనా సరే లెఫ్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్. ఓకేనా? సారీ, లెఫ్ట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ సైడ్. ఓకే కదా? కండిషన్ రాశాను. నైస్, అయిపోయింది. ఇప్పుడు వైల్ లూప్ లో ఫస్ట్ ఏం చేస్తాం మనం? మిడ్ వాల్యూ తీసుకుంటాం. ప్రతిసారి మిడ్ తో కంపేర్ చేస్తాం అనమాట. ఓకే కదా? సో ఈక్వల్ గా మిడ్ అయితే మిడ్ రిటర్న్ చేస్తాం. గ్రేటర్ ఉంటే రైట్ సైడ్ సెర్చ్ చేద్దాం. లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేద్దాం.
ఏంటి ఫస్ట్ మిడ్. మిడ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ వాల్యూ ఏంటి? లెఫ్ట్ ప్లస్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఏం చేస్తాం మనం? రైట్ మైనస్ లెఫ్ట్ బై 2. ఓకే కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? కండిషన్ చెక్ చేస్తాం. సో అరే ఆఫ్ మిడ్ అనేది ఈక్వల్ టు టార్గెట్ అయితే ఏం చేస్తాం? రిటర్న్ మిడ్. లేదు అంటే ఏం చేస్తాం? అరే ఆఫ్ మిడ్ అనేది లెస్ దెన్ టార్గెట్ అయితే ఏం చేస్తాం? మిడ్ అనేది టార్గెట్ కంటే చిన్నది, అప్పుడు ఏం చేద్దాం? టార్గెట్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, సో మనం సర్చింగ్ అనేది రైట్ సైడ్ చేస్తాం. ఏం చేస్తాం? లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏదైతే పాయింటర్ లెఫ్ట్ లో ఉంటుందో ముందు మనం ఇక్కడ స్టార్టింగ్ లో ఇనిషియల్ చేసాం, ఇప్పుడు పాయింటర్ ఎక్కడ చేయాలి? మనం రైట్ సైడ్ సెర్చ్ చేస్తాం కదా, సో మిడ్ ప్లస్ 1. మిడ్ ప్లస్ 1 అయిపోయింది. ఓకే కదా, లేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఎల్స్. ఇప్పుడు ఏంటి? లెఫ్ట్ కాదు, ఒకవేళ రైట్ సైడ్ అయితే ఏంటి? లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. సో రైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? లాస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? మిడ్ మైనస్ 1 లో ఉంటుంది, అంతే కదా. మిడ్ ఎలిమెంట్ కానప్పుడు మిడ్ మైనస్ 1. ఓకేనా, ఇది అవుతుంది. సో ఇవి అన్నిట్లో ఏమైంది? అది ఎప్పుడైతే మిడ్ ఈక్వల్ అయితే మిడ్ ని రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు వైల్ లూప్ అంతా రన్ అయింది, కానీ మనకి వాల్యూ అనేది ఫౌండ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? రిటర్న్ -1. ఓకే కదా, ఇది ప్రోగ్రామ్ పైన, ఇది మన లాజిక్ అన్నమాట. ఓకే కదా, సో లాజిక్ అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇంట్ అరే. ఏంటి అరే వాల్యూస్ ఏంటి? 10, 20, 30, 40, 50. సో ఇవి మన అరే వాల్యూస్. టార్గెట్ ఏంటి? 40. అవుట్పుట్లో ఏమి రావాలి? 3 రావాలి. సో చెక్ చేద్దాం ఒకసారి. సో ఏంటి ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్కి అది కాల్ చేద్దాం. ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏం పాస్ చేస్తున్నాం మనం? అరే పాస్ చేస్తున్నాం, టార్గెట్ పాస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు -1. -1 అంటే ఏంటి? ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదని, అంతే కదా. ఏం పిన్ చేస్తాం? ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, ఒకవేళ ఉంటే ఏం చేయాలి? దాని యొక్క ఇండెక్స్ ప్రింట్ చేస్తాం మనం. ఏంటి? ఎలిమెంట్ ఫౌండెడ్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి? ఇక్కడ రిజల్ట్ ని ప్రింట్ చేస్తాం. సో కోడ్ అయిపోయింది, లాజిక్ అయిపోయింది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఎలిమెంట్ ఫౌండెడ్ ఇండెక్స్ 3. సో మనం ఇక్కడ ఏం చూసాం? ఇక్కడ 40 అనేది ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 50 ఇచ్చి చూద్దాం ఒకసారి. టార్గెట్. సో ఇది నేను స్టాటిక్ లో చేశాను, సో మీరు డైనమిక్ కూడా ఒకసారి చేసి చూడండి. సో నేను ప్రతిదీ ఏంటంటే ఫాస్ట్ అవడానికి స్టాటిక్ లో ఇస్తున్నాను. సో మీరు డైనమిక్ లో కూడా చేసి చూడండి, ప్రతి ప్రోగ్రామ్ డైనమిక్ లో చేయండి. ఇప్పుడు ఏంటి? 50 ఇచ్చాను, రన్ చేద్దాం. సో ఇండెక్స్ ఫౌండెడ్ 4. ఓకే కదా, సో ఇప్పుడు ఏమైంది? పెద్ద గ్రేటర్ ఇస్తున్నాం. సో మనం ఏం చెప్పాను? టార్గెట్ అనేది చిన్నగా ఉంటే ఏంటి? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. నేను ఇప్పుడు 10 ఇస్తాను, ఒకసారి చూడండి. టార్గెట్ ఎలిమెంట్ అనేది 10 ఇస్తాను. ఫౌండ్ ఎట్ 0. సో ఇప్పుడు నేను 100 ఇస్తాను. ఏంటి? నాట్ ఫౌండ్ అంటే ఏం రావాలి? మనం ఇప్పుడు -1 అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఏమైంది? అందులో ఏ ఎలిమెంట్ లేనప్పుడు ఏం చేసిద్ది? -1 రిటర్న్ చేసిద్ది, అంతే కదా. ఎలిమెంట్ నాట్ ఫౌండ్. సో -1 ఇన్ ద సెన్స్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ మనం. ఓకే, సో ఇది బైనరీ సెర్చ్ అంటే. అండ్ నెక్స్ట్ ఏంటి? కీ పాయింట్స్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇందులో కీ పాయింట్స్ ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్క్స్ ఓన్లీ ఆన్ సార్టెడ్ అరే. సో ఏంటి? ఏదైనా అసెండింగ్ డిసెండింగ్ ఏదో ఒక ఆర్డర్ లో, సార్టర్ లో ఉంటేనే మనం బైనరీ సెర్చ్ అనేది వాడతాం.
లేదంటే ఏం వాడతాం? లీనియర్ సెర్చ్ వాడతాం. లేదంటే దాన్ని సార్ట్ చేసి బైనరీ సెర్చ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంది? ఎక్కువ చెక్ చేసేది మనం. మిడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ బై 2. సో ఏంటి? ప్రివెంట్ ఇంటిజర్ ఓవర్‌ఫ్లో. పాయింట్ అనేది లైక్ పాయింట్స్‌లోకి ఓవర్‌ఫ్లో అయితుంది కదా! అది కంట్రోల్ చేయడానికన్నమాట. సో అది. అంటే లైక్ మన రైట్ మైనస్ లెఫ్ట్ ఎందుకు వాడామంటే దానికోసం అన్నమాట. నెక్స్ట్ టెర్మినేషన్ కండిషన్. సో లెఫ్ట్ వాల్యూ ఎప్పుడైతే రైట్ కంటే గ్రేటర్ ఎళ్తదో అక్కడ కండిషన్ అయిపోద్ది. టెర్మినేట్ అయిపోద్ది. ఆ లూప్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వెన్ టు యూజ్ బైనరీ సెర్చ్. చూడండి. లార్జ్ సార్టెడ్ డేటా సెట్స్. సో సార్టర్‌లో ఉన్నప్పుడు మట్టుకే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అన్సార్టెడ్ డేటా. ఒకవేళ డేటా అనేది అన్సార్టెడ్‌లో ఉంటే ఏం చేస్తాం? ఒకటి లీనియర్ సెర్చ్ వాడతాం. లేదంటే దాన్ని సార్టెడ్ చేసి బైనరీ సెర్చ్ వాడతాం. రియల్ వరల్డ్‌లో ఏంటిది? సో లైక్ ఏ సెర్చింగ్ ఫర్ ఎ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. సో మనం డిక్షనరీలో వర్డ్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇప్పుడు లైక్ ఏ మీద వర్డ్స్ ఉన్నాయనుకో, ఈ మీద వర్డ్స్ ఉన్నాయి. సో నువ్వు ప్రతిదీ చెక్ చేయవు కదా! డైరెక్ట్‌గా ఈ దగ్గరికెళ్తావు. ఈలో చెక్ చేసుకుంటూ వస్తావు. సో ఈలో నెక్స్ట్ వర్డ్ అలా ఒక్కొక్క వర్డ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో అలా అన్నమాట. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్. కామన్ మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్‌లీ ఏం చేస్తాం? సో అది సార్టెడ్ ఉందో లేదో చూసుకోం మనం. ఫస్ట్ బైనరీ సెర్చ్ అంటే సార్టెడ్ అరే. అది మటికి మైండ్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇన్‌కరెక్ట్ మిడ్ క్యాలిక్యులేషన్స్. సో ఇందాక చూసారు కదా ఇక్కడ. సో ఓవర్‌ఫ్లో ఇది. సో ఇది. ఎప్పుడైతే జావాలో చేస్తామో మనం, సో ఈ కండిషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? లేదంటే ఓవర్‌ఫ్లో అయిపోద్ది. ఆన్సర్ రాంగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? ఎంప్టీ అరే. సో ఇప్పుడు ఒకవేళ అరే డాట్ లెంత్ అనేది 0 ఉందనుకోండి. మనకి ఇక్కడ ఏమైతది? అది 0 ఉంటే కింద -1 అనేది రిటర్న్ చేస్తది. సో అది కూడా చూసుకోవాలి. హ్యాండిల్ విత్. మన ఇది కూడా దీని గురించి చూసుకోవాలన్నమాట. అండ్ దీని మీద 3 ప్రాబ్లమ్స్ ఈరోజు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ నంబర్ ఇన్ సాలిడ్ అరే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 10, 20, 20, 30, 40. సో ఇదొక సార్టెడ్ అరే. అంతే కదా! 10, 20, 30, 40. సో ఈ 20 ఏదైతే ఫస్ట్ అకరెన్స్, లాస్ట్ అకరెన్స్ ఉందో అవి ప్రింట్ చేయాలన్నమాట సార్టెడ్ అరేలో. నెక్స్ట్ ఏంటి? ఇది ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్‌ది ఏంటి? సెర్చ్ ఇన్ ఏ రొటేటెడ్ సార్టెడ్ అరే మోడిఫై ది బైనరీ సెర్చ్. సో ఏదైతే రొటేట్ చేసిన సార్టెడ్ అరే ఉంటదో దాంట్లోనే సెర్చ్ చేయాలన్నమాట. ఓకేనా? మోడిఫైడ్ బైనరీ సెర్చ్ అన్నమాట. అంతేం లేదు. నెక్స్ట్ ఫైండ్ పీక్ ఎలిమెంట్ ఇన్ అరే. సో ఈ అరేలో పీక్ ఎలిమెంట్ ఏదని కనుక్కోవాలన్నమాట. సో పీక్ ఎలిమెంట్ అనేది 40. సో 40 అనేది పీక్ ఎలిమెంట్. ఓకే కదా! హైయెస్ట్ ఎలిమెంట్ పీక్ ఎలిమెంట్. అదనమాట. సో ఏదైనా ఒక అరే ఇస్తే అందులో పీక్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఓకేనా? సో అది ఇది. సో ఈ 3 క్వెషన్స్ అనేవి చేసేసేయండి అన్నమాట. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.